అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈ మోసపూరితమైనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి అధికారమే పరమావధిగా ఆ రోజు మరి నోటుకొచ్చినట్టుగా అన్నీ కూడా ఆల్ ఫ్రీ అనేటటువంటి విధంగా చేసినటువంటి మోసాలని ఎండగట్టడానికి, ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రైతు దీక్షా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, డ్వాక్రా మహిళా సోదరీమణులకు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా కానీ ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విధంగా, ప్రజల దృష్టి మరల్చేటటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని గతంలో హామీలతోటి మోసం చేశాం. మరలా ఈ యొక్క పరిపాలనలో మరలా ఏ రకంగా మోసం చేయాలనే ఆలోచనతోటి మరి యొక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలను ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు అంతర్మదనం చెందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు రైతులెవరూ కూడా రుణాలు కట్టొద్దు, మహిళలు ఎవరు కూడా రుణాలు కట్టొద్దు, బ్యాంకు వారు ఎవరు వచ్చినా సరే మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు, మరి మేము చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడనే విధంగా చెప్పడం జరిగింది. రైతులు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క రుణమాఫీ మీద కమిటీ వేయటం, ఈ యొక్క డ్వాక్రా రుణాల మీద కమిటీ వేయటం, ఏ రకంగా ఈ యొక్క రుణాలను ఎగ్గొట్టాలి, ఏ రకంగా ఈ యొక్క రుణాలను ఎగ్గొడితే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరి చాలా మోసపూరితమైనటువంటి ప్రయత్నాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈరోజు చూసుకున్నట్లయితే బంగారంపై రుణాలు తీసుకున్నటువంటి వారు మరి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బంగారం మీద ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా బ్యాంకులన్నీ కూడా వేలం వేసేటటువంటి విధంగా, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేటటువంటి విధంగా మరి అందరికీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తొలి సంతకం అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద కానీ, అదేవిధంగా మరి రైతులకు కానీ కరెంటు కనెక్షన్ సంబంధించిన రుణాలు కానీ మాఫీ చేసి ఉచిత మరి తొలి సంతకానికి ఒక విలువ ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగ భృతి ఈరోజు మీరందరూ కూడా పిల్లలను కనండి అనేటువంటి విధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఎంతో మంది ఎంబీఏలు చదివారు, ఈరోజు ఎంసీఏలు చదివారు, ఇంజనీరింగ్ చదివారు, ఎంతో మంది పట్టాలు చేత్తో పట్టుకుని రోడ్లంటా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మీరు అధికారంలోకి రావడానికి వయసు అయిపోతుంది, 65 సంవత్సరాలు దాటిని చంద్రబాబు నాయుడికి. రాబోయే కాలంలో అధికారంలోకి రాలేము, ఏదో రకంగా అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ కనీసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల్లో ఏ ఒక్క విద్యార్థికైనా, ఏ యొక్క యువకుడికైనా, ఏ యొక్క యువతికైనా సరే నిరుద్యోగ భృతి ఇచ్చాడా చంద్రబాబు నాయుడు అని ఈ యొక్క వేదిక మీద నుంచి మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితి. సామాన్య మానవులు కానీ, మధ్య తరగతి ప్రజలు కానీ, అదేవిధంగా రైతుల పని కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సమస్యలతోటి ముడిపడి ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయకుండా ఈరోజు మలేషియా తిరగటం, అదేవిధంగా సింగపూర్ తిరగటం, జర్మనీ తిరగటం, జపాన్ తిరగటం ఆయన పరమావధిగా పెట్టుకున్నాడు తప్ప ఈ యొక్క రైతులు ఏమైపోతున్నారు, రైతులు గిట్టుబాటు ధర ఉందా, రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు జరుగుతుందా అనేటటువంటి విషయాల మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ ఎవరికీ కూడా ఇసుక కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆనాడు గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఇళ్లను కూడా రద్దు చేసి వారు ఎవరికి కూడా ఈ యొక్క రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడా కూడా వకీళ్ళు కూడా శాంక్షన్ చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మాకు అధికారాన్ని అప్పచెప్పారు అనేటటువంటి అధికార మదంతో ఈరోజు ఈ యొక్క నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడడం జరుగుతుంది.
కేవలం మీరు అనేక రకాలైనటువంటి పొత్తులన్నీ పెట్టుకుని అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలన్నీ కూడా చేసినా కానీ ఏకైక వ్యక్తిగా